హాయ్ అండి. మొన్నైతే మా ఫ్రెండ్ ఒకటి అడిగిందనమాట. మీకు అత్తగారు కూడా లేదు, పిల్లల్ని చూసుకుంటూ నువ్వు డైరీ ఫామ్ రన్ చేసుకుంటూ యూట్యూబ్ స్టార్ట్ చేసావు, ఎలా సాధ్యమో బాబు, నువ్వు గ్రేటే బాబు అంది. ఇందులో నా గ్రేటే ఉందండి. మా పిల్లలు చూసారా, చిన్న చిన్న చేతులతో ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటారు, చిన్న చిన్న హెల్ప్లు చేస్తారు, అది నాకు ఉపయోగపడతాయి. చిన్న చిన్న పనులు బాగానే చేస్తారు వాళ్ళు. వాళ్ళకు తోడు వాళ్ళ డాడీ కూడా ఎనీ టైం మా గురించి ఆలోచిస్తారు. ఇలా ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ అందులో మా ఆయన కూడా ఒకడు అని మాత్రం నేను గట్టిగా చెప్తాను. వీళ్ళేదో వీడియోస్ కోసమే వీడియోస్ చేస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళు చేసే పనులనే నేను చిన్న చిన్న వీడియోస్ లాగా చేస్తానన్నమాట. ఇక్కడ మా ఇంటి పైకప్పు అయితే రేకులతో కూడింది. ఈ ఎండలకి బాగా మధ్యాహ్నం హీట్ వచ్చేస్తుందని చెప్తే మా హస్బెండ్, మా వర్కరు, మా పిల్లలు చూడండి పామాయిల్ ఆకులు తెచ్చి వాటిని షెడ్ మీద సదురుతున్నారనమాట. అలా ఉంటే రేకుల షెడ్ కూల్గా ఉంటుందంట, కొంచెమన్నా ఎండ తగ్గుతుందని ఇలా చేస్తున్నారు. మా హస్బెండ్కి కింద నుండి ఆకులు అందిస్తున్నారు మా పిల్లలు. వాళ్ళు చిన్న చిన్న చేతులతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అందుకే నాకు ఇంట్లో పనులైనా డైరీ ఫామ్ దగ్గర పనులైనా నాకు అంత కష్టం అనిపించదు, ఏదో అలా చేసుకుంటూ పోతాను. ఇక్కడ మా హస్బెండ్ చూడండి నన్ను తిట్టుకుంటూ పిల్లల్ని బయట కూర్చోబెట్టి కొబ్బరి నూనె రాస్తున్నాడు. పిల్లల తలకు అసలు కొబ్బరి నూనె లేదంటున్నారు. ఆయనకేం తెలుసు, పొద్దున్నే రాస్తే సాయంత్రానికి తలంతా ఆరిపోతుందండి. ఎండలు మరి అలా ఉన్నాయి. నేను కొంచెం దూరంగానే కూర్చున్నానండి, ఎందుకంటే ఇప్పుడు దగ్గర కూర్చుంటే నాకు కూడా కొబ్బరి నూనె రాసేస్తారు ఆయన. నాకు కొంచెం ఎండాకాలం కొబ్బరి నూనె రాసుకోవాలంటే